అధ్యక్ష, ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే ఎక్సైజ్ విషయము అంటే లిక్కర్ అధ్యక్ష, లిక్కర్ అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2022 to 23 ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 2022 to 23 అధ్యక్ష యాక్చువల్స్ అయితే 14,798 కోట్లు అధ్యక్ష. అదే రివైజ్డ్ అధ్యక్షుడు వారు ఇది లిక్కర్ సార్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్స్ అధ్యక్ష 2022-23కి 14,798 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు రివైజ్డ్ 2023-24లో 15,997 కోట్లు వస్తుంది అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పాత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము 2024-25 అంటే రేపు మార్చ్ 31కి 25,597 కోట్లు వచ్చేటట్టు చూపించడం జరిగింది అధ్యక్ష. నేను ఎక్సైజ్ మంత్రి గారిని రవీంద్ర గారిని అడగటం జరిగింది అధ్యక్ష, ఇదేంటి ఇంత రేటు ఇంత డబ్బు మనకు వస్తుందంటే ఖచ్చితంగా అది వస్తుందని చెప్పారు అధ్యక్ష. అంటే డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నారు అధ్యక్ష? 9,600 కోట్ల రూపాయలు, సుమారు 10,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 10,000 కోట్ల రూపాయలు మనము ఇప్పుడు ఏమన్నా మద్యం రేట్లు విపరీతంగా పెంచేసామా? 40% ఏమైనా పెరుగుతున్నాయి కానీ ఆ 10,000 కోట్లు రాదు. 40-50% కూడా పెంచవలసిన అవసరం ఉంది. కానీ ఆ రేట్లు పెంచలేదు. రేట్లు పెంచకుండా ఇంకా తగ్గించి ఇంత ఆదాయం వస్తుందని అంటే దెర్ ఈస్ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ ఇన్ ది ఎర్లియర్ గవర్నమెంట్. నా ఉద్దేశంలో పాత ప్రభుత్వము వాళ్ళకి కూడా ఇంత డబ్బులు వచ్చి ఉంటాయి కానీ అఫీషియల్గా చూపించకుండా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ వాళ్ళయే, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళయే, ఎక్కడ డబ్బులు అమ్మినా అఫీషియల్గా రావాల్సిన అవసరం లేదు. అంత క్యాష్ రూపంలో చేసిన వలన నా యొక్క ఉద్దేశంలో ప్రజలందరికీ తెలుసు, పైకి ఎవరు మాట్లాడట్లేదు, ఎక్కువ ఇదివరకు మాట్లాడితే లోపలేసిన పరిస్థితి ఉండేది. కాబట్టి కనీసం 10,000 కోట్ల రూపాయలు లిక్కర్లో ప్రతి సంవత్సరం వాళ్ళు కొట్టేశారు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లిక్కర్లో కుంభకోణము 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తక్కువ లేకుండా ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సంవత్సరానికి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మేము ఇదివరకు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. టోటల్గా మా లెక్కల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు లిక్కర్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దోపిడీ చేసింది అని చెప్పి మా యొక్క అభిప్రాయం. దోపిడీ డబ్బులు ఒక్కటే కాకుండా ఏదైతే ప్రజలు ఎవరైతే అది చీప్ లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తున్నారో దాని మూలాన ఈ రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, ఈ కిడ్నీస్ పోయింది, ఈ లివర్ పోయింది, రకరకాలైన ఇబ్బందులతోటి కంప్లీట్గా ప్రజల్ని సర్వనాశనం చేస్తుంది పాత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష మీ ద్వారా నేను ఇంకో 2 నిమిషాలు అంతేనా? అధ్యక్ష 46 సంవత్సరాల అనుబంధం ఉంది మీకు నాకు. అధ్యక్ష ఇప్పుడు తమ ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది ఏంటంటే ఎక్సైజ్ పాలసీలో గౌరవ మంత్రివర్యులు కూడా వినాలి. ఎక్సైజ్ పాలసీలో హోంశాఖ మంత్రివర్యులు మీరు కూడా వినాలి. హోంశాఖ మంత్రివర్యులు ఎక్సైజ్ పాలసీ ప్రకారము 6 బాటిల్స్ కనుక ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తున్నారండి. అఫీషియల్గా యూ కెనాట్ హోల్డ్ మోర్ దెన్ 6 బాటిల్స్ ఇన్ ఎ హౌస్. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు చీప్ లిక్కర్ ఉండేది. బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఆ లిక్కర్ కూడా ఎవరన్నా ఇన్వైట్ చేసి తాగేవాళ్ళు కాదు. చిచ్చి ఈ లిక్కర్ మేము తీసుకోమని చెప్పేవారు అధ్యక్ష. అంటే మన ఉద్దేశం ఫోర్స్ఫుల్గాని కాదు. ఐ మీన్ బిజినెస్ హౌసెస్లో దిస్ ఇస్ కామన్ థింగ్. తర్వాత బయట నుంచి ఎవరన్నా ఎక్కడ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ గిఫ్ట్లు కనుక ఇస్తే అది కనుక పుచ్చుకుని దాని తర్వాత 6 బాటిల్స్ కంటే ఎక్కువ కనుక ఇంట్లో ఉంటే ఈ జగన్ గారు ఎక్కడ వేసేస్తారో భయం. అందుకని ఆ బాటిల్స్ ఎవరికో ఇవ్వటమో లేకపోతే మీ దగ్గర ఉంచండి అనుకుంటే వాళ్ళు ఆ గిఫ్ట్ కింద అనుకుని అవి లాగేసేవారు. సో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు నిజం అధ్యక్ష. కాబట్టి అంటే మీ దగ్గర టెంపరీగా ఉంచుతున్నాము మళ్ళీ తీసుకుంటాము అంటే బాగోదు కదా అధ్యక్ష. వాళ్ళు ఏమో మనం పంపిస్తే మనం గిఫ్ట్ ఇచ్చేమనుకుని పాపం ఎక్కడ మంచి లిక్కర్ దొరికింది కాదు వాళ్ళు లాగించేవారు. మనం ఏమో అడగలేనటువంటి పరిస్థితి, రకరకాల ఇబ్బందులు. కాబట్టి దయచేసి మీ ద్వారా ఎక్సైజ్ మంత్రివర్యుల్ని నేను కోరేది ఏంటంటే యూ హ్యావ్ వన్ పర్మిట్ పర్సనల్ కన్జంప్షన్ బిజినెస్ హౌసెస్కి
మీరు బిజినెస్ హౌసెస్కి హై నెట్వర్త్ ఉన్న పీపుల్కి మీరు ఒక సంవత్సరానికి ఒక 10,000, 20,000, 30,000 ఎంతో కొంత అమౌంట్ పెట్టి దే కెన్ హోల్డ్ సమ్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ అనేది ఒక పాలసీ తీసుకొస్తే భయంగా బతకవలసిన అవసరం లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఇది దయచేసి ఇది కొంచెం సెన్సిటివ్ కింద అనిపించినా నేను మనవాళ్ళని అడిగాను, చెప్తానంటే వద్దు బాగోదన్నారు. కానీ బట్ దిస్ ద ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. సో మంత్రివర్యుల్ని దయచేసి ఇది ఒక ఇండివిజువల్ కన్జంప్షన్కి ఒక పర్మిట్ తీసుకునేటట్టు, బాటిల్స్ హోల్డ్ చేసుకునేటట్టు ఇంట్లో పర్సనల్ కన్జంప్షన్ కింద ఉంచాలి అధ్యక్ష. అధ్యక్ష అయిపోయింది. ఇంకొక విషయం అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ట్యాక్సెస్ మనకి 2022-23 అధ్యక్ష 45,985 crores మనకు చూపించడం జరిగింది అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లో 23-24 49,605 కోట్లు మాత్రం చూపించారు అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లో మాత్రము 2024-25లో ట్యాక్సులు వస్తున్నాయి కాబట్టి 61,989 కోట్లు చూపించారు. చాలా పెద్ద ఎత్తున మనకి ఇది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. సుమారు 12,000 కోట్లు 12,000 కోట్లు మీరు చూపించారు కాబట్టి ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్స్ కూడా దాంట్లో బడ్జెట్లో ప్రొవిజన్ చూపించలేదు అధ్యక్ష. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా దీనికి కొంత క్యాటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటే అధ్యక్ష. ఇదివరకు అయిపోయింది అధ్యక్ష. ఒకనే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎమ్మెల్యేస్కి SDF ఫండ్స్ అని ఇచ్చేవారు అధ్యక్ష. SDF అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 2014-98. ఆ ఫండ్ తోటి మనం పనులు చేయించిన తర్వాత GVMC విశాఖపట్నం గురించి చూస్తే 5,07 లక్షల అధ్యక్ష. అన్ని పాపం చిన్న కాంట్రాక్టర్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం పోయిన తర్వాత ఈ YSRCP ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసి నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. దయచేసి దానికి కూడా పాత పేమెంట్ పెండింగ్లు ఉన్నట్లకి కూడా మీరు ప్రొవిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష. ఒక చిన్న విషయం అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వము అనిల్ గారు మంత్రివర్యులు విధానం క్రిందటి ప్రభుత్వం అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టిందంటే ఊరికే అంటే బిజినెస్ హౌసెస్ కూడా YSRCP నేతలు అండదండలు ఉంటున్న మలాన, పోలీసు యంత్రాంగం అండదండలు ఉన్న మలాన ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే అధ్యక్ష. లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్ అని చెప్పి, టయోటా ఆటోమొబైల్స్ అని విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది, శ్రీకాకుళం ఉంది, అన్ని చోట్ల ఉంది అధ్యక్ష. వాళ్ళు దే ఆర్ ద ఓన్లీ అఫీషియల్ డీలర్స్ ఫర్ కిర్లోస్కర్ టయోటా మోటార్స్ అధ్యక్ష. మనకి ఫార్చునర్ వెహికల్ కొనాలంటే మనం ఎవరు డైరెక్ట్గా కిర్లోస్కర్ టయోటాకి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మేము లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్కి వాళ్ళు డీలర్, ఆథరైజ్డ్ డీలర్కి మనం డబ్బులు ఇచ్చి నేనే ఇచ్చాను అధ్యక్ష 47,75,477 రూపాయలు. ఇది నా ఒక్కడికే సంబంధించింది కాదు. ఎప్పుడు ఇచ్చాము అధ్యక్ష? బిఫోర్ 31 మార్చ్ 2022. చాలా మంది ఉన్నారు సార్. అయిపోయింది సార్. మీకు ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ క్యాస్ట్ ఫీల్ లేదు. క్యాస్ట్ ఫీలింగ్ ఏం కాదండి బాబు, ప్రజలకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో చెప్పడానికి. సో అధ్యక్ష 31 మార్చ్ 2022 ముందే ఫుల్ పేమెంట్ చేసినప్పటికీ కూడా వెహికల్ రాలేదు, ఈఎంఐలు కట్టుకుంటున్నాం. ఏంటంటే వెహికల్ లేకుండా ఈఎంఐలు కట్టుకున్న అంత అమాయకుడిని మీరు ఎక్కడన్నా చూసారు అధ్యక్ష? ఆ అమాయకుల్లో నేను ఒకటి. పోలీస్ యంత్రాంగం దగ్గరికి వెళ్ళి అడిగితే FIR అన్న బుక్ చేయండి అంటే బుక్ చేయలేదు అధ్యక్ష సంవత్సరానికి. ఆఖరికి FIR 250/2023 డేటెడ్ 7/7/2023 నాడు బుక్ చేశారు అధ్యక్ష. నేను నా ఒక్కడికే కాదు, చాలా మంది దగ్గర ఫుల్ డబ్బులు కొట్టి మేమందరం మోసపోయిన బాధితుల తరపున నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని, అనిత గారిని దీనిపైన CID ఎంక్వైరీ వేయవలసిందిగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదివరకు నేను CID అధికారి గారి దగ్గరికి వెళ్ళి, సునీల్ గారు ఎవరు ఉండేవారు, వారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేమంతా దీనిపైన ఉన్నాము, ఈనాడు గ్రూప్ పైన మేము ఉన్నాము, మాకు టైం లేదు ఈ చిన్న కేసులు అని చెప్పి